అధ్యక్ష అది వేరే ఇది వేరే. ఇది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి ఎవ్రీ ఇయర్ అధ్యక్ష కేంద్రం ఈసారి ఈ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి దాదాపు 5.5 లక్షల కోట్లతో బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష. జనరల్గా మన జనాభా దామాషా ప్రకారం 3% మన తెలంగాణ రాష్ట్రం. సో ఈ రేషియో ప్రకారం కనీసం 15,000 కోట్లు వస్తుంది అధ్యక్ష. అందులో అట్లాగే మిగతా ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అవి కలుపుకొని మేము పెట్టుకున్నటువంటి 21,000 కోట్లకి అంచనా దగ్గరికి వచ్చింది, వస్తాయని నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే అధ్యక్ష మీలాగా 10 ఏళ్ళు సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్కి వాళ్ళు స్కీమ్స్ ఇస్తే ఆ స్కీమ్స్ డబ్బులు డైవర్ట్ చేసి ఇవ్వకపోతే వాళ్ళు కొన్ని ఆపేశారు. ఇంకోటి కూడా ఇంకా కొన్ని స్కీమ్స్కి స్టేట్ షేర్ మీరు ఇవ్వకపోతే అవి బంద్ చేశారు. సో అలా ఈ రాష్ట్రమే సెంట్రల్ నుంచి స్పాన్సర్ చేసే స్కీమ్స్కి మీరు డైవర్ట్ చేయటం వల్ల ఒకటి, స్టేట్ షేర్ ఇవ్వకపోవటం వల్ల రెండు, ఈ రెండింటి వల్ల మీ 10 ఏళ్లలో తగ్గినాయి. కానీ మేమేం చెప్పాము చాలా స్పష్టంగా, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో అందరూ కలిసి అన్నాం, మనం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీమ్ని ప్రతి గ్రాంట్ని మనం ఎంత ఖర్చు అయినా మన స్టేట్ షేర్ ఇద్దాం, వాటన్నింటిని తీసుకుందాం, అదంతా రాష్ట్రంలో ఖర్చు పెడదాం అన్నారు. అందుకే మేము స్పష్టంగా ఓ నిర్ణయం తీసుకుందాం మా క్యాబినెట్. మాకు ఆ నమ్మకం ఉంది, మేము ఇస్తూ ఉన్నాం, షేర్ కడతాం, స్టేట్ షేర్ తీసుకొని వస్తాం. అందుకే అంత ధైర్యంగా 21,000 కోట్లు పెట్టాము. మేము దీనికి సంబంధించి మేము కేంద్రానికి వెళ్ళి మంత్రులుగా ముఖ్యమంత్రిగా మేమందరం అనేక సార్లు మంత్రులు కలిసి చాలాసార్లు ఈ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి నిధులు తెచ్చుకునే కార్యక్రమంలో మేము కొంత విజయం కూడా సాధించాం. మేము కొన్ని నిధులు కూడా పొందగలిగాం, భవిష్యత్తులో కూడా ఇంకా తీసుకుంటాం అధ్యక్ష. సో మీకు ఈ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ గురించి కూడా ఏమీ ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇంకో మాట కూడా చెప్పారు హరీష్ రావు గారు, హైదరాబాద్లో అసలు అభివృద్ధి అంతా లేకపోతే ఏంటి సరాసరి ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు అధ్యక్ష. దీంట్లో లేదు, అసలు బడ్జెట్ సెషన్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేదు అసలు అధ్యక్ష. ఏంటి సరాసరి ఆదాయము చాలా పెద్ద ఎత్తున పెరిగింది, మా పెట్టుబడుల వల్లనే హైదరాబాద్ అంతా వెలిగిపోతూ ఉంది అసలు మామూలు. అధ్యక్ష ఎవరైనా గణనీయంగా ఏదైనా ఒక నగరం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే మనం పెట్టిన పెట్టుబడులు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత వాటి రిజల్ట్స్ కనిపిస్తాయి. హైదరాబాద్ నగరంలో 2014 నుంచి విభజన జరిగిన తర్వాత నేటి వరకు 10 ఏళ్లలో కనపడటానికి చూడటానికి కళ్ళకు చూడటానికి ఏదైనా ఒకటైనా మీరు కట్టారా అంటే నగరం అంతా ఎత్తి చూస్తే కూడా ఏం కనపడదు అధ్యక్ష, అంతా ఇన్విజిబులే. మేము చెప్తాం ఈ 10 ఏళ్ళు రాష్ట్రం హైదరాబాద్ ఎదగటానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు నగరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అనేక రకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అధ్యక్ష ఇక్కడ తీసుకొచ్చారు. ఉదాహరణకి ఈసీఐఎల్ కానీ, ఈసీఐఎల్, ఎన్ఎఫ్సి, సిసిఎంబి, ఎన్జిఆర్ఐ, డిఆర్డిఓ, హెచ్ఏఎల్, మిదాని, బీడిఎల్, ఓడిఎఫ్, ట్రిపుల్-ఐటీ, రిమ్స్, డిఆర్డిఓ, డిఆర్డిఎల్, బీడిఎల్, ఆవు కథ కాదు ఇది ఉన్నది చెప్తున్నా మీకు, బిహెచ్ఎల్, ఎఫ్సిఎల్, సిపిఆర్ఐ, ఐడిపిఎల్, సిసిఎంబి, హెచ్సియు, ఐఐసిటి, ఇక్రిసాట్, ఇఫ్లు, ఇట్లా ఎన్పిఏ, నీసా, నీసియేట్, ఇక చివరికి హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్కి సంబంధించినటువంటి మెట్రో రైల్. అంతేకాదు అధ్యక్ష, ఇవన్నీ వచ్చిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఇక్కడ నివాసం ఉండటం కోసం ప్రజలకి, ఇందులో పనిచేసే వాళ్ళకి రావటానికి అఫోర్డబుల్ హౌసింగ్ ఎల్ఐజీ, హెచ్ఐజీ, ఎంఐజీ అని పెట్టి అధ్యక్ష బర్కత్పుర నుంచి మొదలు పెడితే ఈరోజు వెంగళరావు నగర్ కానీ, సంజయ్ రెడ్డి నగర్ కానీ, లేకపోతే కూకట్పల్లి బిగ్గెస్ట్ ఏషియా కాలనీ అధ్యక్ష, వనస్థలిపురం, ఇటువంటి అన్ని కట్టడం వల్ల హైదరాబాద్ ఎదిగింది అధ్యక్ష. దాంతోపాటు ఈ నగరానికి ఇంత జనాభా పెరుగుతూ ఉంటే వచ్చే సంస్థలన్నీ ఉండటం కోసం కావాల్సిన విధంగా ఐలాండ్ చేశారు పవర్ సెక్టర్ సంబంధించి. ఇక్కడ ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా ఉండటానికి కావాల్సిన విధంగా ఏర్పాట్లు చేసింది ఆనాటి ప్రభుత్వాలు.
దాంతోపాటు అధ్యక్ష వచ్చిన వాళ్ళందరికీ కావాల్సింది ఏంది? ఇల్లు కావాలి, ఇల్లు కట్టించారు. రోడ్లు కావాలో రోడ్లు వేశారు. తర్వాత కావాల్సిందే తాగటానికి నీళ్లు. అధ్యక్ష తాగటానికి నీళ్ళు ఎవరు తీసుకొచ్చారు హైదరాబాద్కి? అధ్యక్ష ఎవరు తీసుకొచ్చారు? కృష్ణానది నుంచి తీసుకొచ్చినటువంటి ఏ స్టేజ్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చింది. గోదావరి నుంచి తీసుకొచ్చిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చిన నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చింది. మంజీరా నుంచి తీసుకొచ్చింది మంజీరా నుంచి తీసుకొచ్చింది కాంగ్రెసే. చివరికి మా అప్పుడు ఎంఏయుడి మంత్రి గారు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మేము ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పైప్ లైన్ వేసి నీళ్లు తీసుకొస్తే విభజన తర్వాత రిలీజ్ చేయడానికి వీరు ఆడిపోయి మేము కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వేసిన పైప్ లైన్ నుంచి వచ్చిన నీళ్ళు నల్ల తిప్పి నీళ్ళు ఏడు చల్లుకొని ఇగో ఈ మేమే తీసుకొచ్చిందని చెప్పిండు. అధ్యక్ష ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది అధ్యక్ష? ఇది కదా నేను అది కూడా చెప్తా, సీతారాం అది కూడా చెప్తా. మేము హైదరాబాద్ కోసం అని పెడితే చివరికి హైదరాబాద్ కోసం అని పెడితే గజ్వేల్ కూడా ఆనుంచే పొక్క పెట్టి తీసుకొని పోయారు నీళ్ళు. అధ్యక్ష హైదరాబాద్కి కావలసిన విధంగా అభివృద్ధి చెందటానికి కావాల్సిన పరిశ్రమలు, ఐటీ సెక్టర్ కావాల్సినటువంటి హైటెక్ సిటీ. ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ గారు ఐ కాంట్ ఎఫోర్డ్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని భారతదేశం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఇండియా మిస్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వీ కాంట్ ఎఫోర్డ్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని ఆయన చాలా స్పష్టంగా ఆనాడు ప్రధానమంత్రిగా ఉండి ఇక్కడ కావాల్సినవి పెట్టి ఫస్ట్ ఇక్కడ కంప్యూటర్ సెంటర్ మెయింటెనెన్స్ సిసి తీసుకొచ్చి పెట్టి హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ను కూడా పెట్టి పెద్ద ఎత్తున ఇక్కడ హైటెక్ సిటీకి ఆనాడు ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేసి అప్పటి నుంచి ఈ నగరాన్ని అలా 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 అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉంటే మీరు 2014 తర్వాత వచ్చి ఇదంతా అనుభవిస్తూ ఇదంతా నేనే చేశాను అంటే ఎట్లా అధ్యక్ష? ఎట్లా?